హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు 122 గజాల ఇల్లు, ఈస్ట్ ఫేస్లోది 30 ఫీట్ రోడ్డుతోని మంచి డైమెన్షన్స్ చాలా బాగున్నాయి. తను ఇష్టంగా కట్టుకున్న ఇల్లు డూప్లెక్స్ హౌస్, సెమీ ఫర్నిష్డ్ ఉంటుంది. తన ఉద్యోగరీత్యా వేరే కంట్రీ వెళ్తున్నాడు కాబట్టి అర్జెంట్ అమ్మడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ అన్నగారి నంబర్ పైన ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు, దయచేసి ఈ విషయం గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కానీ రిక్వెస్ట్గా కానీ కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నంబర్ కింద ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా పూర్తి విషయాలు ఓనర్ అయినటువంటి దుర్గారావు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ దుర్గారావు గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ బాగున్నారా? బాగున్నానండి. ఎగ్జాక్ట్లీ మీరు ఇంత ఇష్టంతో ఇంత మంచి లొకేషన్లో కట్టుకుని అమ్మడగల కారణం ఏంటి అసలు? అదే విధంగా మనకు ఇల్లు ఏ లొకేషన్లో ఉంది? ఇల్లు లొకేషన్ వచ్చి మెరీన్ ఎవెన్యూ కాలనీ తొర్రూరులో ఉందండి. ఓకే. ఇది అమ్మడానికి కారణం, నేను విప్రోలో పనిచేస్తా. సో జాబ్ రీత్యా నేను వేరే కంట్రీకి మూవ్ అవుతున్నా. ఓకే సార్. సో మోస్ట్లీ అది మిడ్ ఆఫ్ జూన్ లో ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ నేను అమ్మాలనుకుంటున్నా. ఓకే సార్, మా వ్యూవర్స్ అంటే చూసే వాళ్ళు ఏమంటారు, ప్రూఫ్స్ అని అంటారు, దాని గురించి ఏమంటారు మీరు? ఓకే, ఆ ప్రూఫ్స్ విషయానికి వస్తే పోనీ ఐ కెన్ షో ది వీసా. వీసా చూపిస్తాను పోనీ అట్లీస్ట్. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వచ్చినప్పుడు మీ లొకేషన్కి వచ్చినప్పుడు వీసా ఉంది. సో టికెట్స్ అనేది కంపెనీ వాళ్ళు చేస్తారు మేబీ. సో జూన్ మిడ్ లో ఉంటుంది ఖచ్చితంగా. సార్ ఏదున్నా మీరు బయట కంట్రీ పోయేది 100%. దీంట్లో ప్రాబ్లం ఏం లేదు నాకు చూపించడానికి. ఓకే సార్, టోటల్ ఎన్ని గజాలు సార్ ఇది? ఇది 122 గజాలండి. ఓకే. డైమెన్షన్స్ వచ్చి 20/55 ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ డైమెన్షన్, ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ సార్ ఇది? ఇది ఓన్లీ 1 year ఓల్డ్. 1 year సెమీ ఫర్నిష్డ్. ఓకే సార్, ఇది కింద వచ్చేసి మనకు ఒక కార్ పార్కింగ్, ఒక 1 BHK పోర్షన్, లోపలికి వెళ్ళి మెట్లు ఉంటాయి కాబట్టి పైన 2 BHK పోర్షన్. 2 BHK పోర్షన్ అలాంగ్ విత్ బాల్కనీ ఉంటుంది. దానిపైన కూడా మేము హెడ్ రూమ్ వేసిన తర్వాత బయట గార్డెన్ కోసం షెడ్ కూడా వేసుకున్నాం. సూపర్ సార్, ఫైన్ ఫైన్, చాలా బాగా చేశారు. దీన్ని రేట్ ఎంత కోట్ చేశారు? రేట్ మేము యాక్చువల్గా ఎక్కువ కోట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు కూడా కొంచెం త్వరగా వెళ్ళాలని ఉంది కాబట్టి. సో నేను 89 కోట్ చేస్తున్నాను. బట్ స్లైట్లీ నెగోషియబుల్. అంటే నేను ఎక్కువ పెట్టేసి తక్కువ అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. సో స్లైట్లీ నెగోషియబుల్. మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ బ్యాంక్ లోన్, కెనరా బ్యాంక్ లోన్ ఆల్రెడీ నా హోమ్ లోన్ ఉంది, రన్నింగ్ అవుతుంది. సో మేబీ మనకు 20% కట్టుకుంటే 80% వాళ్ళకి అప్రూవ్ అవుతుంది. కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ విన్నారు కదా, దుర్గారావు గారు అయితే తన ఇల్లు గురించి ఎందుకు అమ్ముతుండో కారణం చెప్పారు, రేటు కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఈ విషయం గమనించగలరు. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉండైతే అన్నగారు నంబర్ పైన తనకు ఫోన్ చేయగలరు. మాకు మనవి ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టు ఇల్లు వచ్చేసి మనకు తొర్రూరులోని గ్రీన్ హెవెన్స్ కాలనీలో ఉంటుంది. ఈ తొర్రూరు అనేది మనకు అబ్దుల్లాపూర్ మండలం, తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనకు ఇల్లుకు అతి దగ్గరలో ఏదైతే ఈ రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్డు వచ్చేసి మనకు తొర్రూరు టు ఇంజాపూర్ వెళ్ళే మంచి మెయిన్ రోడ్. ఆ రోడ్ నుంచి 100 మీటర్ల డిస్టెన్స్లో అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఇల్లుకు చేరుకోవచ్చు. అదేవిధంగా హయత్ నగర్ బస్టాండ్ నుంచి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మన ఇల్లు నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఇంజాపూర్ కమాన్ సాగర్ హైవే ఉంటుంది. ఇదే కాకుండా మనకు అతి దగ్గరలో కొహెడ సర్వీస్ రోడ్ ఉంది. ఈ సర్వీస్ రోడ్ వచ్చేసి మనకు ఇటు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 11కు ఇటు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 12కు మధ్యలో 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి రోడ్డు కనెక్టివిటీ. ఎల్బీ నగర్ మెట్రో నుంచి 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇటు బిఎన్ రెడ్డి నుంచి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇవే రోడ్డు కనెక్టివ్ కాకుండా మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ అటువంటి ఆదిబట్ల టీసీఎస్ మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మనకు కొంగరకాన్లో ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, దానికి ఎదురుగున్న కేన్స్ కంపెనీ కానీ, కలెక్టరేట్ కానీ మనకు 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ ఇలా ఎక్కగానే మనకు ఓ 30 మినిట్స్ డ్రైవ్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవచ్చు. మనకు చాలా మంచి రోడ్డు కనెక్టివిటీ, మంచి ఎంప్లాయ్మెంట్ జోన్, అన్ని రకాల చాలా బాగుంటుంది. మంచి కాలనీ, వెల్ సెటిల్డ్ కాలనీలో ఈస్ట్ ఫేస్లోని 30 ఫీట్ల వైడ్ రోడ్డుతోని 122 గజాలలో డూప్లెక్స్ హౌస్ కట్టబడింది. మనకు కింద పైన కలిసి మనకు 1850 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. 1 year ఓల్డ్ అయినా తను సొంతంగా కట్టుకున్నారు కాబట్టి ఇల్లు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పార్కింగ్లో చూసుకుని పార్కింగ్లో ఈజీగా ఒక చిన్న కార్ పడుతుంది. ఇది వచ్చేసి మనకు
ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లున్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ గల సంపు ఉంది. ఇంత పెద్ద సంపు ఎందుకంటే మనకు G+1 ఇల్లు ఉంది కాబట్టి అన్ని రకాల బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే మనకు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే మంచి సెట్ బ్యాక్లతోని మంచి కూడా వాష్ పాయింట్ కూడా జరిగింది. సిలిండర్లు కూడా బయటే పెట్టుకోవడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది ఇల్లు, ఎందుకంటే తను సొంతంగా కట్టుకున్నారు కాబట్టి చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే మనకు పార్కింగ్లో చూసుకొని మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడడం జరిగింది. అదే విధంగా మనకు ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్లతో ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో సింహద్వారం ఉంటుంది. మనకు సింహద్వారకు ముందు చూసినట్టయితే మనకు మంచి దోమల జాలి సెక్యూరిటీ డోర్ కూడా పెట్టడం జరిగింది. ఏదైతే చూస్తున్నారో చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకు ఇండియన్ చేయబడి మంచి మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ కూడా వాడడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. లోపల వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 1 BHK పోర్షన్, లోపలికి వెళ్ళి మెట్లు ఉంటాయి. ఎందుకంటే డూప్లెక్స్ ఇల్లు కదా, లోపలికి వెళ్ళి మెట్లు ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. లోపల ఎలా ఉందో ఇల్లు చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షను. ఇది వచ్చేసి మనకు డూప్లెక్స్ హౌస్. మనకు ఈస్ట్కు డోర్ ఇవ్వడమే కాకుండా ఇటు వచ్చేసి 100% వాస్తు ప్రకారం మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. మీకు ముందే చెప్పాను కదా సెమీ ఫినిష్డ్ అని మనకు అందమైన మంచి టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఫ్లోరింగ్ చూసుకుంటే మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడి మంచి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చి మనకు మంచి పార్టీషన్ కూడా ఉంది. చూసుకోండి ఫ్రెండ్స్, అద్భుతమైన మంచి పార్టీషన్ కూడా చేయడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఒక డైనింగ్ పాయింట్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద ఏదైనా స్టోరేజ్ అయితే పెట్టుకునే విధంగా మనం మంచిగా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. మంచి స్టోరేజ్ చాలా బాగుంటుంది. ఇటు వచ్చేసి పార్టీషన్ వెనకాల చూసుకుంటే ఇటు తిన్న తర్వాత ఇటు చేతులు కట్టుకునే విధంగా ఒక మంచి అందమైన సింక్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో, మంచి ఫేషియస్ ఉంది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది ఒక బెడ్రూమ్. చూసుకోండి మనకు ఒక బెడ్రూమ్ కూడా మంచి ఉన్న కాడికి మంచి ఈజీగా 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. ఇందులో మనకు కబోర్డ్స్ అయితే లేవు. మీరు కబోర్డ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది వచ్చి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు చాలా అద్భుతంగా ఎక్కడ కూడా స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా 20x55 డైమెన్షన్స్ తక్కువైనా కానీ వీళ్ళ ప్లాన్ చాలా బాగుంది కాబట్టి తన దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో 2-3 వంట చేసుకునే విధంగా ఎల్ ఆకారంలో మంచి ఎక్సలెంట్ మంచి ప్లాట్ఫామ్తోని మంచి కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ కూడా చేయడం జరిగింది. మనకి ఇందులో చిమ్మిని కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక మంచి UPVC విండో విత్ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా వాడడం జరిగింది. చూసారు కదా 1 BHK పోర్షన్. ఇటు మనకు డూప్లెక్స్ హౌస్ కాబట్టి మనకు లోపలికి వెళ్ళే మనకు మెట్లు ఉంటాయి. మెట్లెక్కిన తర్వాత మనకు మధ్యలో హాల్ ఉంటుంది. 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఇల్లు చుట్టుపక్కల మనకు అతి దగ్గరలో మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా ఇటు ఇంజాపూర్లో మనకు అకాడమిక్ హైట్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇవే కాకుండా మంచి మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ సూపర్ మార్కెట్లు కానీ బస్ సౌకర్యం కానీ మనకు చాలా అతి దగ్గరలో ఉంటాయి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే మనకు మెట్లెక్కగానే మనకు మంచి ఎక్సలెంట్ మంచి హాల్ చూసుకోండి. హాల్ చాలా బాగుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో 1-2 పూజ చేసుకునే విధంగా మంచి ఒక పూజ గది 2 రెక్కల డోర్తోని చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకొని చాలా బాగుంటుంది. ఇందులో వాడిన టైల్స్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా వాడడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో చూసుకొని చాలా బాగుంది. దీనికి వాడిన డోర్స్ కానీ మంచి లాక్ సిస్టమ్ కానీ చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే వాళ్ళకు 10x10 అంటే కింగ్ సైజ్ బెడ్ వేసుకో కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ వచ్చింది. కింద వచ్చేసి మనకు ఫ్లోరింగ్ టోటల్ వచ్చేసి మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్ వాడడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడని మంచి సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతో అందంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక పెద్ద విండో కూడా అది కూడా మనకు UPVC విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఉన్న కాడికి మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన టైల్స్ కానీ అన్ని రకాల చాలా బాగుంటుంది. ఇందులో వెస్ట్రన్ కల్చర్తో చాలా మంచి ఫేషియస్ వచ్చింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు మంచి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మంచి ఇక్కడ మంచి హాల్లో మనకు మంచి ఈశాన్యంలో ఒక పూజ గది చాలా బాగుంటుంది. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోండి ఎంత చాలా బాగుంది, ఎంత విశాలంగా ఉందో. ఈజీగా 2 పిల్లలు ఉండే విధంగా 2 దివాన్లు కలిపేసుకున్నారు. 2 పిల్లలు ఉన్నా కానీ చుట్టూ ఇట్లా తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇందులో వెస్టర్న్ కల్చర్తోని అన్ని రకాల మంచి టైల్స్ వాడి అన్ని రకాల చాలా బాగుంది. చూసారు కదా, స్థలం మనకు చిన్నగా అయినా కానీ స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి క్వాలిటీకి ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి ఫాల్సింగ్ లైట్లతోని అన్ని రకాల మంచి క్వాలిటీ గల మంచి కలర్లు కూడా వాడడం జరిగింది. ఇందులో కూడా చూసుకోండి మనకు వెంటిలేషన్ పరంగా విండో ఉంటుంది. ఇది వచ్చి మనకు ఈస్ట్ మనకు బయటకు వెళ్ళే డోరు. ఇక్కడ కూడా చూసుకుంటే ఎంత విశాలంగా ఉందో బాల్కనీ.
8 ఫీట్ బాల్కనీ, 8 ఫీట్ల బాల్కనీ, మంచి ఎక్సలెంట్ మంచి గ్రానైట్ ఫ్లోరింగ్తోని, మంచి సెక్యూరిటీ పరంగా జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్తోని, మంచి టప్ అండ్ వేర్ గ్లాస్ అన్ని రకాల చాలా బాగుంది. ఇందులో కూడా మనకు మంచి వుడెన్ కలర్తోని మంచిగా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు. ఇక్కడ మంచి అందమైన సింక్ కూడా పెట్టేయడం జరిగింది. చూసారు కదా, చాలా బాగుంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉందో చూద్దాం. టెర్రస్ పైకి అయితే చేరుకున్నాను. చూసుకోండి, మామూలు హెడ్ రూమ్ ఇవ్వకుండా తను చాలా విశాలంగా పెద్ద హెడ్ రూమ్ ఇవ్వడం వల్ల మనకు ఎక్సలెంట్గా ఈజీగా అలా సాయంత్రం పూట ఒక 8 మంది కూర్చుండే విధంగా మంచి హాల్ లాగా ఉంటుంది. సెక్యూరిటీ పరంగా చూసుకోండి, మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని, జిందాల్ కంపెనీస్ రీలింగ్తోని, ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. చూసుకోండి, మంచి ఫాల్ సీలింగ్ కూడా పైన మంచిగా ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ సైడ్ మంచి టెర్రస్ గార్డెన్ ఉంటుంది. ఇటు వెనుక భాగాన్ని చూసుకున్నట్టయితే మనకు మంచి ట్యాంక్ ఉంటుంది. చూసుకుంటే ట్యాంక్ కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కిందికి వాటర్ ప్రెషర్ మంచిగా రావాలన్న ఉద్దేశంతో హైట్ మీద పెట్టడం జరిగింది. ఇదంతా మనం ఓనర్ కన్స్ట్రక్షన్లోనే ఇవన్నీ చూడడం జరుగుతుంది. మంచి ఫ్లోరింగ్తోని చూసుకోండి, మనకు సెక్యూరిటీ పరంగా మంచి మనకు డోర్స్ కూడా మంచి ఐరన్ డోర్స్ పెట్టేయడం జరిగింది. చూసుకోండి, ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మంచిగా అక్కడ మనకు వాటర్ ట్యాంకు, మంచి హాలు, మంచి పెద్ద హెడ్ రూమ్తోని, ఇటు చూసుకునేది మనకు టెర్రస్ గార్డెన్లు కూడా అలా సాయంత్రం పూట కూర్చుండే విధంగా మనకు మంచి రేకుల షెడ్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి, మనకు అన్ని రకాల మంచి చెట్లతోని చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంటుంది. చూసుకోండి, అన్ని చుట్టూ ఇండ్ల మధ్యలో మంచి ఎక్సలెంట్ వెల్ సెటిల్డ్ కాలనీ. ఈ కాలనీకి సపరేట్గా మనకు మంచి గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా ఉంటుంది. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో చాలా మంచి లొకేషన్లో మంచి జెన్యున్ ప్రాపర్టీ మీ ముందు తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని గమనించగలరు ఫ్రెండ్స్. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా, దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్టయితే దయచేసి పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తాను ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి మరొకసారి దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 89 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్లో, ఏ బ్యాంకులో సరే మనకు 80% బ్యాంక్ లోన్ అప్రూవల్ ఉంటుంది. ఇది 1 year ఓల్డ్ అయినా చూశారు కదా ఇల్లు ఎంత బాగుందో. ఓనర్స్ ఉన్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంచుకున్నారు. ఈ ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా పైన ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ చుట్టాల్లో కానీ, మీ బంధువుల్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఇలాంటి ఇల్లు వెతుకుతున్నట్టే వాళ్ళకు షేర్ చేయగలరు. మా యొక్క మనవి, సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.